హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఈ రోజు అయితే బిగ్ బాస్ అప్డేట్ అయితే తీసుకొచ్చినాం నేను కావేరి. సో కావేరి అయితే ఈ రోజు మీకోసం అయితే ఎస్పెషల్లీ వైట్ డ్రెస్ అయితే వేసుకొచ్చింది. ఎందుకు వేసుకొచ్చింది ఏంది ఆ సర్ప్రైజ్ అయితే త్వరలోనే చెప్తుంది. వీడియో ఎండింగ్ లో మాత్రం అడుగుతా. ట్యూస్డే అప్డేట్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చినాం బిగ్ బాస్ ఓకే. బిఫోర్ దట్ మహేష్ మనకి ఇన్ని రోజుల నుండి ఒక ఏమంటారు సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఉంది అని అంటుండే 2 వీక్స్ అయిపోయింది కదా గైస్ ఆల్రెడీ. సర్ప్రైజ్ గురించి మీరు కొంచెం కమెంట్స్లల్లా మహేష్ కి వేసుకోండి, సర్ప్రైజ్ గురించి మాత్రమే. తప్పకుండా గ్యాస్ మేము అందరికి తెస్తాం. ఎందుకంటే బిగ్ బాస్ ఇది 4th వీకే కాబట్టి ఇంకా చాలా డేస్ ఉంది కాబట్టి ఆ సర్ప్రైజ్ అనేది వావ్ అనేటట్టు ఉంటుంది. ఇంతవరకు యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో రాని సర్ప్రైజ్ మీకు అందరికి ఇస్తా. సో అది గుర్తు పెట్టుకోండి, ఈ మాట ఇస్తున్నా. యూట్యూబ్లోనే రాని, సోషల్ మీడియాలో రాని సర్ప్రైజ్ ఇస్తా. అది త్వరలోనే మీకు అప్డేట్ చేస్తా. సో ఇది గైస్ ఈరోజు ట్యూస్డే అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చాము నేను కావేరి. సో ఫస్ట్ మనము ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్టయితే స్టార్టింగే సోనియా యష్మి అయితే కొట్టుకున్నారు చూడు. అసలు ఏమన్నా మజా అనిపించిందా? హౌస్ లో మాత్రం ఇంకా సీరియస్నెస్ కావచ్చు, అది ఫన్నీ కావచ్చు, కానీ పబ్లిక్ మాత్రం చాలా ఏమంటారు ఫన్ గా తీసుకున్నారు, చాలా ఎంటర్టైన్మెంట్ లాగా చేసి తీసుకున్నారు. కానీ సో ఈ రిలేషన్ గురించి గొడవ అయింది కదా, నాకైతే అది మస్తు ఆక్వర్డ్ అనిపించింది అసలు. ఎందుకంటే ఓ, ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ గురించి ఇద్దరు గర్ల్ కొట్లాడుకుంటే ఎట్లుంటదో అంత ఫన్నీ అనిపించింది నాకు. చిన్నోడు పెద్దోడు. చిన్నోడు పెద్దోడు అంటుంటే. సో మేబీ గైస్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మా సోనియా మాత్రం ఏదో అందరు అంటున్నారు, ఆడియన్స్ మా కింద కామెంట్లో కూడా చెప్తున్నారు ఏంటంటే సోనియా సింపతి గేమ్ ఆడుతుంది, ఇద్దరు బాయ్స్ని పెట్టుకొని వాళ్ళని వాడుకొని ముందుకెళ్తుంది అని ఒక పెద్ద స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. సోనియా మాత్రం అసలు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ చేయండి అని చాలా కామెంట్స్ పెడుతున్నారు. అసలు సోనియా ఏం ఆడుతుంది, ఏం చేస్తుంది, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి ఏదో మోటివేషన్ ఇద్దామన్నట్టే ఉంది. ఎందుకంటే లాయర్ కాబట్టి లా అంటున్నది, మరి మేబీ అందరికి అలా మోటివేషన్ చేస్తుందేమో మేబీ. కానీ చిన్నోడు పెద్దోడిని అయితే బాగా డిస్టర్బ్ చేస్తుంది, ఇద్దరు బాయ్స్ మనసులతో ఆడుకుంటుంది అనేసి అంటున్నారు ఆడియన్స్ అయితే. ఇప్పుడు ఇంకొక విషయం గైస్, ఇప్పుడు సోనియాని మన మహేష్ లైక్ చేస్తాడు అండ్ ఆయన ఆమె పెద్ద ఫ్యాన్ కాబట్టి తప్పు లేదు. ఆమె ఇన్ని రోజుల నుండి అయితే ఆమె కొంచెం జెన్యున్ లేదనిపించింది. ఇప్పుడిప్పుడు కొంచెం ఇది 4th వీక్ 5th వీక్ ఇప్పుడిప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఆమె అంతే గైస్, నేను జెన్యున్ గా ఆడుతుందని. ఇన్ని సోనియాని రోజులు నాకైతే పెద్ద వేస్ట్ అన్నట్టు అనుకున్నాను నేను. సో ఇప్పుడిప్పుడు అయితే కొంచెం పెద్ద బెటర్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో గైస్ ఇది సోనియా గారు బాగా లైక్ చేశాను. ఆమె బ్యూటీ కావచ్చు, ఆమె డ్రెస్సింగ్ కావచ్చు, నేను ఏదో ఫస్ట్ స్టార్టింగ్లో బాగా లైక్ చేశాను. కానీ పోతూ పోతూ ఏదో నాకైతే డౌన్ అనిపిస్తుంది లైక్. సో ఇది గైస్ ఇప్పుడు సోనియా గారు అయితే నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది, మేబీ చూద్దాం. కానీ ఈ గొడవ జరిగే టైంలో కానీ మళ్ళీ ఒక సీన్ చూసాం కదా, మళ్ళీ నిఖిల్ని పృథ్వీని పెట్టుకొని మళ్ళీ ఒక సీన్ క్రియేట్ చేసింది. అబ్బా ఏంది అసలు, ఏడవైనా ఈమెదే కనిపిస్తుంది. అసలు ఈరోజు మొత్తంలో సోనియానే కనిపించింది ఎపిసోడ్ మొత్తం అయితే. సోనియా ఏం చేయాలనుకుంటుందో ఏందో మరి మాకైతే అర్థం అవ్వట్లేదు. ఎస్పెషల్లీ నాకైతే ఇక సోనియాకే, ఆడియన్స్కి అయితే వదిలేస్తున్నాం. ఎలా తీసుకుంటారు ఆడియన్స్, ఎలా ఎన్ని డేస్ పెడతారో అసలు. సో మేబీ ఇంకా ముందు ముందు చూద్దాం, సోనియా గారు మారుతారా అట్లానే ఉంటారా మరి ఇక మస్తు ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది అసలు సోనియా కదా. ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా సోనియానే ఉండే. మొత్తం ఆమె ఎక్కడైనా ఆమెనే కనిపిస్తుంది. ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉండే. సో ఇది ఇలాగ ఉండగా మనకి బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు చీఫ్గా సెలెక్ట్ చేసుకోవడము. ఇంత ముందుకు చీఫ్గా నిఖిల్గా ఉండే శక్తి టీంకి, ఇప్పుడు కాంతారా టీంకి చీఫ్ లేరు కాబట్టి ఇప్పుడు చీఫ్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే బిగ్ బాస్ ఇచ్చారు. ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఇక ఒకటి గైస్, నేను ఒకటి గమనించింది ఏంటంటే, మీరు కూడా గమనించే ఉంటారు కాబట్టి, అంటే ఏంటంటే నేను కూడా చాలా గమనించింది ఏంటంటే, నిఖిల్ సోనియా కోసం ఎంత ఫైట్ చేశాడంటే, ఎందుకో ఏమో మరి పెద్దోడో చిన్నోడో అనుకోని ఒక రీజన్తో మేబీ పృథ్వీ, నిఖిల్ అయితే చాలా కష్టపడ్డారు. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ అర్థమైపోయింది. సో యాంబర్ కోసం అయితే చాలా కష్టపడ్డారు గైస్ నిఖిల్ అయితే. దానికి పోటీగా ఆదిత్య గారు అయితే నాకైతే ఈ టాస్క్లో మాత్రం ఆదిత్య గారు అయితే చాలా బాగా ఎఫెక్ట్ అయితే పెట్టాడు. కొంతమంది కంటెస్టెంట్స్ని కూడా బాగా కాపాడుకోవడానికి అయితే ట్రై చేశారు. సో ఎనీవేస్ అయితే నిఖిల్ గారు అయితే సోనియా కోసం అయితే చాలా త్యాగాలు చేశాడు. చాలా అంటే చిన్న చిన్న డ్యామేజెస్ బాడీకి అయితే జరిగాయి. పెయిన్ ఉన్నా కూడా ఆడాడంటే మేబీ సోనియా కోసమే అని ఆడియన్స్ అయితే అంటున్నారు. సో మరి చూద్దాం, మరి నిఖిల్ ఎంత రిస్క్ చేస్తున్నాడు, ముందు ముందు ఇలా ఉంటుంది, మరి సోనియా గారు ఎలా వాడుకుంటారు అనేసి అయితే అంటున్నారు ఆడియన్స్ అయితే. సో ఇది గైస్, నేనైతే టాస్క్లో చూసుకున్నట్టయితే అందరు బాగా ఆడారు, అందరూ అయితే ఎఫెక్ట్ పెట్టారు. ఎస్పెషల్లీ విష్ణుప్రియ కావచ్చు, యష్మి కావచ్చు, నైనిక కావచ్చు, సీత కావచ్చు,
చాలా మంది కంటెస్టెంట్స్ నబీల్ కావచ్చు, నాగమణికంట అయితే ఎస్పెషల్లీ నాగమణికంట లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే పెట్టాడు, చూసినా కదా గైస్, చూసిరు కదా గైస్, నాగమణికంట కూడా చాలా ఎఫెక్ట్ పెడుతున్నాడు. సేమ్ మన మహేష్ లాగా నాగమణి కంట సైలెంట్ ఉండి ఉండి ఏదో ఒక ట్విస్ట్లు ఏదో ఒక సర్ప్రైజింగ్ ఇస్తున్నాడు కదా, సేమ్ నీలానే కదా. ఒకటి చెప్పాలనుకుంటున్నా కావేరి, నువ్వు బిగ్ బాస్ హౌస్ లో పోయినప్పుడు ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ, ఏది షేర్ చేసుకుంటే నువ్వు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్లా అట్లా షేరింగ్ అనేటివి ఉండవు, ఎవరు ఎక్కడ పెట్టాలో అక్కడ నాకు బాగా తెలుసు అనమాట. తెలుసు, బాగా తెలుసు, ఎందుకంటే సోనియాని మించి ఆ సో సోనియాని మించి అయితే ఉంటది, చూద్దాం. ఇదైతే ఒక ఇంతే గైస్, సో కావేరి గురించి చెప్పాల్సింది ఏముంది, అంతే కదా. ఇప్పుడు సోనియా అంటే నా గర్ల్ ఫ్రెండ్, లైక్ చేస్తారు. నేను ఎట్లీ జస్ట్ ఈయన పక్కన యాంకర్ గా నేను ఈయన పార్ట్నర్ని కాబట్టి, సో మేబీ నువ్వు నన్ను సపోర్ట్ చేస్తావా అంటే ఆబ్వియస్లీ నేను అందరికి సపోర్ట్ చేస్తాను, సోనియాని సపోర్ట్ చేసినట్టు. ఆబ్వియస్లీ నేను సపోర్ట్ చేస్తాను. ఇదే కెమెరా ముందు నేను సోలాగా ఉండి పక్కన వేరే అమ్మాయిని పెట్టుకోకుండా మరి నీకు సపోర్ట్ చేస్తా. సో ఇది గ్యాస్ నేనైతే చెప్పాల్సింది. సో వేరే అమ్మాయి లేకుండా అంటే నేను నమ్మను, మన మహేష్ కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. తదాసు అని గ్యాస్, బాయ్స్ కి ఇక ర్యాగింగ్ తప్పదు కదా ఎక్కడ పోయినా మనకి. బాయ్స్ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా గ్యాస్, తెలిసే ఉంటది. సో మనం ఎంతమంది చేతుల్లో ఆడవాళ్ళ అంతే, ఇంకో ఇది ఫ్యామిలీ చూస్తారు, చూసుకోండి. సో గైస్ ఇది చెప్పుకున్నట్టయితే నిఖిల్ అయితే మీరు అందరూ చూస్తారు కదా, సోనియా కోసం అయితే చాలా ఎఫెక్ట్ అయితే పెట్టాడు. ఎస్పెషల్లీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, లాస్ట్లో ఇద్దరు ఫొటోస్ అయితే మిగిలాయి. ఫొటోస్ అందరు పోయినాక ఇద్దరు ఫొటోస్ మిగిలినప్పుడు నైనికకి అయితే ఒక పవర్ ఇచ్చారు బిగ్ బాస్, ఇద్దరు ఇట్లా ఎవరిని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని ఏమంటారు కావేరి? ఇలాగ చెప్పావు కదా పేరు, యాంబర్. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కదా గైస్, అందుకే నేను ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. నేను నాకు తెలియదు కదా పేరు. యాంబర్ కోసం నైనికకి అయితే ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఎవరిని సెలెక్ట్ చేసుకుందానంటే లాస్ట్ ప్రేరణ సీత గారు ఉన్నారు. ప్రేరణ అవుతుందని చాలా మంది కంటెస్టెంట్స్ ఇంట్లో వాళ్ళు అయితే అనుకున్నారు గైస్. కానీ ప్రేరణకి ఇంట్లో ఉండడం అవసరమా అని కింద ఆడియన్స్ అయితే అంటున్నారు. ప్రేరణ దొబ్బయి అంటున్నారు ఇంట్లోకి వెళ్ళి. సో ఏదైతే ఏముంది, ప్రేరణ అయితే తనకంటూ ఒక గ్రాఫ్ తెచ్చుకుంది. ఈ వీక్ సేవ్ అయింది, నెక్స్ట్ వీక్ కూడా సేవ్ అవుతుందని మనం అనుకుంటున్నాం. ప్రేరణ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతుందని మీరు కింద కామెంట్స్ చేస్తున్నారు కదా. ప్రేరణ ఏదన్నా జెన్యున్గా ఉంది. ఎస్పెషల్లీ నాగమణి కంటే విష్ణుప్రియతో చిన్న ఇష్యూ అయితే జరిగింది, అది కంటిన్యూ చేయకుండా అక్కడైతే క్లోజ్ చేయడానికి అయితే ఉంది. ఎస్పెషల్లీ సీత దీన్ని అయితే ఇష్యూ చేద్దామని ఏదో బాగా ఏమంటారు ట్రై చేస్తుంది, కానీ దాన్ని అక్కడికే క్లోజ్ చేసేస్తుంది ప్రేరణ. సో ఎనీవేస్ ఇప్పుడైతే ఇక నైనికకి అయితే పవర్ ఇచ్చిర్రు. ఫైనల్గా అయితే సీత గారు చీఫ్ అయ్యారు, కాంతారా టీంకి అయితే చీఫ్ అయ్యారు. సో నిఖిల్ కూడా చాలా సాడ్గా ఫీల్ అయ్యాడు, చాలా ఎమోషనల్ అయ్యాడు సోనియా కాలేదనేసి. సో ఎనీవేస్ ఏదైతే ఏముంది, ఆడియన్స్కి అయితే అన్నీ అర్థమవుతున్నాయి. లాస్ట్ చీఫ్గా అయితే సీత గారు అయ్యారు, కాంతారా చీఫ్ సీత. సో ఇది గైస్ మనం చెప్పుకున్నట్టయితే ఈరోజు అప్డేటు. ఎటకెళ్ళకైతే సీత అయితే చీఫ్ అయింది. ఇంకోటి ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా గైస్, ఫైనల్ విషయం, చిన్న విషయమే. సీత చీఫ్ అయినప్పుడు అందరికీ ఏ బాధ్యత ఇవ్వాలనో అదంతా బెడ్రూమ్లో కూర్చొని వాళ్ళంతా డిస్కషన్ చేశారు కావేరి. సో అని ఓకే, దట్స్ ఇట్, అంతే. సీత చెప్పాల్సింది చెప్పింది. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, సీత ఉన్నారు, ఇద్దరు చీఫ్స్. ముందు ముందు ఏం ట్విస్ట్లు ఇస్తాడో బిగ్ బాస్, అదైతే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. అండ్ మన మహేష్ గర్ల్ ఫ్రెండ్ అయిన సోనియా అయితే హౌస్ అందరినీ మస్తు మోటివేట్ చేసిండే. ఇదే ఈ విషయం నేను అనుకోలేను అసలు ఈయన గర్ల్ ఫ్రెండ్ కి మరి ఇన్ని తెలివితేటలు ఉన్నాయని. లాయర్ కదా. గైస్ మనకన్నా ఎక్కువ చదివిన వాళ్ళనే బాగా లైక్ చేయాలి, ఎందుకంటే మనం చదవలే కాబట్టి మనం ఎక్కువ చదివే వాళ్ళు లైక్ చేస్తే మన లైఫ్ బాగుంటుంది. సో మేబీ పాయింట్ టు బి నోటెడ్, ఆయన గర్ల్ ఫ్రెండ్ గురించి ఆయన అంతా పట్టించుకోవట్లేడు. ఆమె అందరినీ మోటివేట్ చేయడం నాకు నచ్చింది కాబట్టి నేనైతే ఈ పాయింట్ చెప్పాను. అప్డేట్ చెప్పలేడు మన మహేష్. సో గైస్ ఇదే, సో కావేరి అయితే చెప్పింది. సోనియా చాలా, నాకు ఒకటి అర్థం కాలేదు సోనియా ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఇస్తుంది. మేబీ నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఇదే వేస్తారేమో, నువ్వు చాలు మాకు అవసరం లేదని. ఎందుకంటే లాస్ట్ వీక్లో ఆదిత్య గారిని పెట్టారు కదా, మోటివేషన్ చేస్తున్నావు నువ్వు, ఎస్పెషల్ నాగమణి కంటే చెప్పాడు కదా. సో మేబీ నాకు తెలిసి అయితే హౌస్లో ఆడియన్స్ అయితే సోనియా అవసరమా ఇంట్లో అని అయితే నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. మేబీ ఈ వీకెండ్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గ్యాస్. మీకు ఫ్రైడే రోజు అయితే చెప్తాం ఎవరు సేవ్ అవుతారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అని అయితే మీకు ప్రతి ఒక్కటి అయితే చెప్తాము. సో మేము చెప్పిందంతా అదే జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఏమంటారు సస్పెన్స్ లేకుండా మీకు క్లారిటీ అయితే చెప్తాము. ఇది కన్ఫ్యూజన్ లేకుండా మీకు అయితే క్లారిటీ చెప్తాం. సో ఇది గైస్, సోనియా అయితే లాస్ట్లో ఇక అదే చేసింది. మాకైతే ఇక ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారో ఏమో మరి అయితే నాకు తెలియదు, కానీ ఈ రోజు మొత్తం సోనియాదే నడిచింది వీడియో అయితే. సో ఇది గైస్ ఈరోజు అయితే అప్డేట్. రేపు అప్డేట్తో అయితే మీరు ఎదురు చూస్తూనే ఉండండి. నేను కావేరి అయితే మంచి అప్డేట్స్ అయితే తీసుకొస్తాం. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. కావేరి ఎప్పుడు నవ్వుతూనే ఉండాలని కోరుకుందాం.
సో ఇది గైస్ చూస్తూనే ఉండండి ఎస్ఆర్ టీవీ.